నా స్టైల్లో చికెన్ చారు చేస్తాను. టమాటా చింతపండు వేసి మంచిగా రాగి ముద్ద చేసిన. రాగి ముద్దల కాంబినేషన్ చికెన్ చారు సూపర్ టేస్ట్ ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. చికెన్ అయితే ఇట్లా వాటర్ లేకుండా ఉడకబెట్టుకోవాలి మంచిగా. ఇట్లా మొత్తం వాటర్ అన్నీ అయిపోయినాయి. ఇలా మంచిగా ఉడకబెట్టినాయి. ఇది కడిగి మంచిగా ఉడికింది ఇది. ఇప్పుడు ఇళ్ళకు మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని చింతపండు టమాటా ఉడకబెట్టిన. ఇది చల్లారుతుంది. అది గోలే అంతసేపట్లో ఈ చల్లారుతుందని ఫస్టే ఉడకబెట్టిన. కొంచెం ఒక 5-6 టమాటాలు కొంచెం చింతపండు ఇవి మంచిగా గోలాలి. బాగా గట్టి కావద్దు, బాగా కొంచెం మెత్తగా ఉండద్దు. మంచిగా మీడియం వేపుకుంటే మనం చారులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది ఇంకా కొంచెం వేగితే అయిపోతుంది. ఒక 5-10 నిమిషాలు అంతసేపట్లో మనం కొంచెం జీడిపప్పును కొంచెం గసగసాలు వేపుకుందాం. గిన్నె పెట్టినట్టు ఈ గసగసాలు జీడిపప్పు ఎందుకంటే మంచి టేస్ట్ని ఇస్తుంది. 2 అప్పుడు చారుకు ఒక 5-6 జీడిపప్పును, ఒక 4 బాదం పప్పు ఇవి కొద్దిగా గోలినవి బంద్ చేస్తాను. గ్యాస్ ఆఫ్ చేస్తాను. ఇవి గిన్నెలో తీసుకుందాం. అలా నూనె ఏది లేదు, వేడి గిన్నె అది. ఆ వేడి గిన్నెలో కొంచెం గసగసాలు వేస్తే వేడికి చిటపొటలు ఆడుతుంది. పచ్చి లేకుంటుంటుంది. వేడి గిన్నెలనే వేసిన, ఏం పల్చిన అవసరం లేదు. అది ఒక 3 విలాచీలు అల్లనే వేసిన. మిరియాలు కొద్దిగా లవంగాలు కొద్దిగా అయిపోయింది. ఇది కొంచెం వేడి దాని మీద వేస్తే కొంచెం పచ్చి వాసన లేకుంటుంటుందని వేడి గిన్నె మీద వేసిన. గ్యాస్ ఆఫ్ చేసి వేసిన. చికెన్ గ్యాస్ ఆఫ్ చేస్తాను. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఏంపి పెట్టుకున్న ఇవి కూడా మిక్సీ పట్టుకుందాం. అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్గా మిక్సీ పడదాం. ఇవి కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. అన్నీ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మసాలా. ఇప్పుడు వీటికి మెయిన్ మసాలా ఇదే టేస్ట్ వచ్చేది. మన కూరకు మసాలా అంటే మెయిన్ ఇదే మసాలా. ఇప్పుడు ఆ చారుకు ఒక చిన్న దాల్చిన చెక్క వేస్తాను. అలా అది వేసుకుంటే కొంచెం మంచిగా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. మిక్సీ పడితే కూడా మూత కట్టి ఇట్లా మంచిగా మెత్త మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ తీస్తాను. వేరే గిన్నెలు వేసుకుంటాను. ఈ టమాటాలను చింతపండు మనం మంచిగా పిసికి పోసుకుంటే టేస్ట్ ఇదొక్క తీరుగా ఉంటుంది. మంచి టేస్ట్ ఉంటుంది. రాగి ముద్దలకు ఇట్లా తింటే మస్తు అనిపిస్తుంది. నూనె వేడైంది. అదంతా చికెన్ తీసిన. ఇప్పుడు మనం ఇది ఇలా పోసుకుందాం. నూనె వేడైంది. ఇది కొంచెం దగ్గర పడ్డది. ఇప్పుడు ఇలా పసుపు వేసుకుందాం. మనం పసుపు ఒక 4 మిరపకాయలు. ఇది ధనియాల పొడి ఉత్తదే, కొంచెం ధనియాల పొడి. కొద్దిగా వాటర్ వేసుకుందాం. కొత్తిమీర పుదీనా మంచిగా కడిగి పెట్టిన. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకొని కొద్దిగా ఉప్పు దాన్ని సరిపోయేంత. వాసన అయితే మస్తు వస్తుంది. మనం పులుసు పిసికి పెట్టుకున్నాం కదా, టమాటా చింతపండుది ఇది పోసుకోవాలి. ఇలా దాన్ని సరిపోయేంత పోసుకుంటేనే మంచిగా ఉంటుంది. అది కొద్దిగా ఉడుకు పట్టినాక కారం వేస్తే మంచిగా పట్టుకుంటుంది, లేకుంటే పొంగినట్టు అవుతుంది. మంచిగా పొంగుతుంది అది. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇలా
చింతపులుపు కదా, ఇది ఎక్కువ కారం ఉండదు. మళ్ళా ఇది ఇంకొకసేపు ఉడికినాక మన చికెన్ ఇల్లు వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా చికెన్ పులుసు మసిలింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇలా మనం ఏంపి పెట్టుకున్న చికెను మూత పెట్టుకోవాలి. ఎంత మంచిగా అవుతుందో చూడు. వాసన అయితే ఇల్లంతా గుమాయించుతుంది. రోడ్డు మీదకి కూడా పోతుంది. రోడ్డు మీద కూడా వాసన వస్తుంది. ఎంత టేస్టీ వాసన. ఇంత మంచి చికెన్ ఉన్నాక ఎక్కడైనా వస్తుంది. ఆహా, ఇంకోసేపు ఉడకాలి. రెడీ అయిపోయింది చికెన్. గ్యాస్ ఆఫ్ చేస్తాను ఇక. ఎంతో టేస్టీ ఉండే చికెన్ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇట్లా ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది. మీకు కూడా మంచి నచ్చుతుంది. తప్పకుండా చూడండి.